తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో యాదాద్రి భువనగిరి నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా కృష్ణారెడ్డి డిసెంబర్ 14, 1972న బాలరెడ్డి రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, 1993లో హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డివిఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి భువనగిరి స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆయన తన జీవితకాలంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో పనిచేశారు. ఏ పార్టీలో ఉన్నా కూడా పేదలకు సహాయం చేయటంలో ఆయన ముందుండేవారు.